నమస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు ఆయన ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదు. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేయటం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. మనం చూసాం, గతంలో ఆయా రాష్ట్రాల్లో కొంతమంది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ వారిపై వేటు వేశారు. అంటే ఈ రకమైనటువంటి ప్రచారం చేయకూడదు. ఇలాంటి సందర్భంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ రకమైనటువంటి షాక్ ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్మదనం ప్రారంభమైంది. అంటే ఆయన ప్రచారంలో కానీ, ఆయన తాజాగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ కొన్ని ఛానల్కి, ముఖ్యంగా టార్గెట్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా ఘాటైన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. చాలా ఘాటైన వ్యాఖ్యలే చేశారు, మనం చూసాం. ఇలాంటి సందర్భంలో దేశవ్యాప్తంగా గతంలో ఎప్పుడు ఈ రకమైనటువంటి పరిణామం ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో జరగల. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకొని తాజాగా కంప్లైంట్స్ ఇచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని, అలాగే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఇలాంటి వారి పట్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కొంతమంది నాయకులు అనేది. వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఫిర్యాదు చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ కానీ, అలాగే వీడియో కూడా సబ్మిట్ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దానిపై కూడా నిర్ణయం తీసుకోవాలి. కావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేది. ఎందుకంటే ఇది చాలా ఎదురులేని దెబ్బ కిందే మనం చూడాలి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు, అలాగే దేశ రాజకీయాల్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి నేతగా కేసీఆర్ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన 48 గంటల పాటు నిర్బంధం విధించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది.